కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మరలా ఎక్కడ ఈ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందంటే, మొన్న పాపం చంద్రబాబు నాయుడు గారు కావలొచ్చి ఒక మత్స్యకారుల సమావేశం పెట్టాడు. నేను తమ్ముళ్ళు అని, అందుకనే నారా చంద్రబాబు నాయుడు అనకన్నా రాగాలు చంద్రబాబు అంటే బాగుంటున్నారు, రాగాలు చేస్తారు కాబట్టి తమ్ముళ్ళు అని. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చెప్పాడు, మంట లేకుండా వంట ఉండేడు, ఎవరు చూడలే, అదొక టెక్నాలజీ అని చెప్తాడు కదా. నేను తుఫాన్లు అంచేస్తాను, నేను ఉష్ణోగ్రతలు తగ్గిస్తాను అన్నట్టుగా మంట లేకుండా కూడా వంట చేయడం నేర్పించాడు. ఆ మంట లేకుండా వంట చేసినటువంటి రాగాల చంద్రబాబు ఈరోజు ఏం చేసిపోయాడు, అక్కడికి వచ్చి నేను 2 గస్తీ బోట్లు పెడుతున్నా, మీ అందరికి నమ్మకం కల్పిస్తున్నా, అది ఇదని చెప్పాడు. మీ పార్టీకి సంబంధించినటువంటి బేదా మస్తాన్ రావు వ్యవహారంతోనే 2 బోట్లు ఇక్కడి నుంచి మాయమైపోయాయని చెప్పి మత్స్యకారులు బాధపడుతుంటే, మొన్న బుధవారం అంటే ఒక 3 రోజుల క్రితం పాపం నువ్వు 2 గస్తీ బోట్లు పెట్టి తిరిగేటువంటి కృష్ణపట్నానికి సంబంధించి జోవలజండికి సంబంధించినటువంటి గస్తీ బోట్లు తిరగతా, ఆ కృష్ణపట్నానికి సంబంధించినటువంటి గస్తీ బృందం బుధవారం నాడు 2 బోట్లను మరలా సముద్రంలోకి వస్తే తమిళ బోట్లని వాటిని పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు జువల్జండి ఫిషింగ్ హార్బర్. బుధవారం తీసుకొస్తే గురువారానికి మాయమైపోయినాయి. మాయమయ్యాయా లేదా, బోట్లు పట్టుకున్నారా లేదా, తమిళ బోట్లు వచ్చాయా లేదా, వచ్చినటువంటి బోట్లని వాళ్ళ గస్తీ బృందం తీసుకొని మీ ఫెసిలిటీ డెవలప్మెంట్ ఆఫీసర్కి మెరీన్ సిబ్బందికి ఇచ్చిందా లేదా, ఇవి ఎలా అయిపోయాయి అంటే ఈ ప్రభుత్వం పనిచేస్తుందా? అంటే పోలీసులు లోపాయకారితనంగా వ్యవహరించారా, లేదా ఫిషింగ్ సిబ్బంది లోపాయకారితనంగా వ్యవహరించారా? మీరు చెప్పేటువంటి మాటలన్నీ ఒట్టి నీటి మూటలేనా? అంత భయం ఉంటే బయట నుంచి బోట్లు ఎట్టొచ్చాయి? వాళ్ళు వచ్చినటువంటి బోట్లను మీరు పట్టుకుంటే అవి ఎట్ట అయిపోయాయి? మీ మాటలు ఈ గస్తీకి సంబంధించి మీరు పెట్టేటువంటి ఖర్చు ఏమన్నా ఉపయోగం ఉందా? మత్స్యకారులకు ఏమన్నా మీ వల్ల మేలు కలుగుతుందా? మత్స్యకార ప్రయోజనాలు మీరు కాపాడడానికి పనిచేస్తున్నారా? పోయినసారి బోట్లు వెళ్ళిపోతే మరలా అది మర్చిపోకముందే మత్స్యకారులు ఒక పక్క శోభ అనుభవిస్తుంటే మీరు మరలా పట్టుకున్నటువంటి 2 బోట్లు 2 రోజుల్లోనే ఈసారి ఏమనుకున్నారంటే ఆ బోట్లు ఎక్కువ రోజులు పెడితే మరలా వీళ్ళందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి తెలియకుండా వదిలేయాలన్నట్టుగా బుధవారం పట్టుకుంటే గురువారం వదిలేసారు. దాని మీద అడిగితే ఎవరు కూడా సమాధానం చెప్పేవాళ్ళు, ఫోన్ ఎత్తేవాళ్ళు మాకు తెలియదు అంటున్నారు, ఎవరికి సంబంధం లేదంటున్నారు. మేము అడుగుతున్నాం, బోట్లు కృష్ణపట్నం గస్తీ బృందం ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళి బోట్లు పట్టుకున్నమాట వాస్తవమా కాదా? ఆ పట్టుకున్నటువంటి బోట్లు 24 గంటలు గడవకముందే మీరు వదిలేసినటువంటి మాట వాస్తవమా కాదా? ఆ బాధ్యత మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మత్స్యకారులకు సంబంధించినటువంటి మత్స్య సంబంధం దోచుకు వెళ్తున్నటువంటి వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆ మత్స్యకార కుటుంబాలకు ఎటువంటి భరోసాను ఇవ్వగలరు? ఏ విధంగా అండగా నిలవగలరు? మీరు మాట్లాడేటువంటి మాటలన్నీ నీటి మూటలు అనేటువంటిది అర్థం కాలేదా? దాని మీద ఎవరు స్పందిస్తారు, ఎవరు సమాధానం చెప్తారని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తాను. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మాటలకు కానీ చేసేటువంటి వాటికి ఎక్కడా పొంతన లేదు. కాబట్టి మీకున్నటువంటిది ఏంటంటే కొంత అనుకూల మీడియాను పెట్టుకోవడం, ఆ మీడియాకి వేరే పని లేదు, వైఎస్ఆర్సీపీ నాయకుల సంకనాకడం తప్ప. వాడి పోటీ తిరగడం, వాడు ఏదన్నా ఎక్కడికన్నా పోతే చెప్తున్నారు వేళకి ఎదురు దెబ్బ కాదు. రేపు ఏ రోజు ఎన్నికలు వచ్చినా మీ పార్టీని మీరు వందపడుతున్నట్టు బాకాలు పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు అదురు దెబ్బ కొడతారు ప్రజలు, గుర్తుంచుకోండి. మీరు ఈరోజు చాలా వాళ్ళ గురించి పొగడతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కించపరుస్తా రాసేటువంటి మీడియా, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా రేపు చూస్తారు. ఈరోజు కోట్లు ఖర్చు పెట్టి బయట నుంచి అడ్వకేట్లను తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జైల్లో నుంచి బయటకు రాకుండా, వాళ్ళకి బెయిల్ రాకుండా, వాళ్ళకి బెయిల్ కట్టుకుంటా ఏ విధంగా అయితే మీరు పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారో ప్రజలు అన్ని గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఖచ్చితంగా రేపటి రోజు ప్రజలు మీకు బుద్ధి చెప్పేటువంటి రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానితో పాటు కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటరు దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది.
రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.